భారతీయ పండుగలు అంటే ఆధ్యాత్మిక సంస్కృతికి అద్దం పట్టేవి మాత్రమే కాదు, ఐక్యత, ప్రేమ, అనురాగం, సోదరభావం, సామాజిక స్పృహ లాంటి సద్గుణాలకు ప్రతీక కూడా. ఒక్కో పండుగ ఒక్కో మార్గంలో వీటిని చాటి చెబితే 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆ గుణాలను రెట్టింపు చేస్తాయి. కాలాలు మారుతున్న దేశం అంతటా వినాయక చవితి వచ్చిందంటే ప్రజల్లో ఒక్కటే స్ఫూర్తి. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో మంచి పనులను అడుగడుగునా కళ్ళకు కడతాయి ఈ వేడుకలు. ఐక్యతలోని ప్రయోజనాలను చాటి చెబుతుంది పండుగ. మరి వినాయక చవితి చాటే ఆ సుగుణాలు ఏమిటి? ప్రజలను ఇవి ఎలా ఒకటి చేస్తున్నాయి? ప్రజల్లో విద్వేషాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత సమయంలో చిన్న పెద్ద ఈ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ భాగంలో కూడా పూజలో చేసే భాగంలో కూడా కొన్ని ఔషధ గుణములు, అంటే వినాయక పూజలో కూడా సాధారణంగా లభించే 21 రకాల పత్రిలు అవి ఔషధ గుణం వల్ల ఉన్నవి. ఈ పూజలో అవి వినియోగిస్తాం కాబట్టి తద్వారా మన పర్యావరణ హితంగా కూడా మారుతుంది. సో కొన్ని దాంట్లో అంటే ఈ పిఓపి తోని కొద్దిగా అనర్థాలు ఉన్నా కానీ ఇప్పుడు ప్రజలలో కూడా మార్పు వచ్చింది.